నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల హీట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకవైపు ఊరిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ యొక్క బాడీస్ టైం కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో హైకోర్టులో కొంత పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం. తాజాగా కూడా హైకోర్టులో విచారణ జరిగింది, 3 వారాల పాటు వాయిదా పడింది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకోబోతుంది అన్న సస్పెన్స్ కూడా కొంత కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్లు కూడా బీసీలకు ఇచ్చి తీర్థమంటూ కూడా ప్రభుత్వం అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా అప్రోచ్ అయ్యి కొంత హైకోర్టులో తేల్చుకోవాలి అంటూ కూడా మ్యాటర్ని కొంత హైకోర్టు పరిధిలోకి నెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పైన మళ్ళీ ప్రభుత్వం వద్దకే బాల్ చేరినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది దాఖలైనటువంటి పిటిషన్ పైన తాజాగా సోమవారం విచారించినటువంటి హైకోర్టు ఈ నెల 24 వరకు కేసును అయితే వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఎన్నికల కమిషన్ కు కొంత నివేదించాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా కొంత పెండింగ్ లో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత ఆ యొక్క జాబితా ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ కూడా స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. అంటే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలలేదు. మరోవైపు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అట్లాగే బీహార్లో కూడా అక్కడ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టమైనటువంటి మాట చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పాత విధానం అంటే 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తే ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే వాగ్దానం ఇచ్చారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా ఎన్నికలప్పుడు కూడా కొంత హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ప్రధానంగా బీసీలకు అంటే వాళ్ళ ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు ఇట్లా అనేక అంశాల్లో కూడా కొంత బీసీ కులగణన చేసి అట్లాగే బీసీ జనాభా దామాషా ప్రకారమే వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామన్నది సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఖచ్చితమైనటువంటి హామీ. మరోవైపు రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్గా కూడా మనం కులగణన చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణలో ఏదైతే మోడల్ ఖచ్చితంగా ఇక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతుందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంటే ఇప్పుడు కేవలం రాజ్యాంగ పరంగా సవరణ చేయాల్సినటువంటి అవసరం నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అందుకనే ఇప్పుడు ప్రధానంగా జీవో చేసి జీవో ఆధారితంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నది రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం. అందుకని ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు హైకోర్టులో కొంత ప్రధానంగా కొంత నడవటం, మరోవైపు ఇప్పటికే వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దు అవ్వటం. సో ఇక్కడ రిజర్వేషన్లు మరొకసారి ఇప్పుడు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో 50% దాటి రిజర్వేషన్ ఉండకూడదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఇప్పుడు ఖచ్చితంగా నిర్వహించి తీరాలి ఎన్నికలు అని ఒక ఉద్దేశంతో 50% లోబడి కనుక అన్ని రిజర్వేషన్లు కనుక సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఉంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదు అని ఒక అపవాదు ప్రతిపక్షాల నుంచి కూడా కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి ప్రకటన కనుక ప్రకటిస్తే ఇబ్బందులు ఖచ్చితంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా కొంత దుమ్మెత్తిపోయి దుష్ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఇప్పుడు బీసీ వర్గాల్లో కూడా కొంత నిరాశ ఆగ్రహాన్ని కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆచితూచి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తమైనటువంటి నిర్ణయం కొంత ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కొంత హోంవర్క్ రాజ్యాంగ నిపుణులు అట్లాగే కొంత పెద్ద ఎత్తున పార్టీ పెద్దలతోటి కూడా కొంత నిర్ణయం చర్చించిన తర్వాత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే పూర్తిగా ఈ హామీ నెరవేర్చాలంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చట్టబద్ధంగా చట్టానికి లోబడి ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిబంధనలను బేస్ చేసుకుని దానికి అనుగుణంగానే కొంత ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అప్పుడు మాత్రమే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. అంటే ఇప్పటికే కొంత నిధుల కొంత ఆగిపోవటం, ఆ బాడీల యొక్క టైం అయిపోయి మరోవైపు కేంద్రం నుంచి నిధులు ఆగిపోవటం, అభివృద్ధి కుంటుపడటం ఇవన్నీ కూడా కొంత సమస్యాత్మకంగా మారుతుంది. మరోవైపు ఈ యొక్క 42% రిజర్వేషన్ కూడా ఒక తీవ్రమైనటువంటి అడ్డంకిగా మారుతుంది. సో ఈ అంశం మీదనే ఈ నెల 7వ తారీఖు కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో 50% పాత రిజర్వేషన్ల పైన కూడా కొంత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మరో వారం రోజుల్లో వాయిదా వేసి ఖచ్చితంగా ఈ నెల 14 తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొంత జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత కేబినెట్ వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయనే ఒక ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే అప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఇబ్బంది రాదని కోర్టులు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని కూడా చెప్తే సరిపోతుందని కూడా పార్టీ నాయకులు ఆ రోజు కేబినెట్ తర్వాత కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 50%తోనే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టులు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఏం జరగబోతుందన్న సస్పెన్స్ అయితే కొంత ఉంది. అంటే ఇప్పుడు బీసీల కోసం ఖచ్చితంగా అంటే హామీ ఇచ్చి కొంత బీసీలని మభ్యపెడుతున్నారు అనేది ప్రతిపక్షాలు ఇప్పటికే చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ యొక్క రిజల్ట్స్ కూడా వస్తుంది కాబట్టి ఆనాటికి 14-15 తారీఖు ఆ రోజు తర్వాత 50% రిజర్వేషన్లనే ఖరారు చేసి ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కూడా కొందరు పార్టీ నాయకులు ఇప్పటికే పార్టీని కోరుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కావడం, నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో ప్రాథమికంగా అభ్యర్థుల పేర్లు కూడా దాదాపుగా ఖరారు కూడా చేసినటువంటి సందర్భంగా దీంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడినటువంటి నేపథ్యం మనకు తెలిసింది. సో ఇటువంటి సందర్భాల్లో అభ్యర్థులుగా ప్రకటించబడినటువంటి పార్టీ నాయకుల పైన కూడా రాను తీవ్రమైనటువంటి ఆర్థిక భారం కూడా పడే అవకాశాలు ఉంటాయి. అది కొంత వాయిదా పడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కూడా ఒకవైపు అభ్యర్థుల్లో పార్టీల్లో కూడా ఉంది. మరోవైపు గ్రామాల్లో జరిగే కొన్ని అన్ని కార్యాలకు కూడా కొంత పండుగలకు కానీ సమావేశాలకు కానీ కొంత ఇటువంటి సందర్భాలు ఈ యొక్క క్యాండిడేట్లు కూడా కొంత భారంగా మారుతుంది. ఖర్చు భరించలేనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేస్తుందంటూ కూడా అభ్యర్థులు కూడా కొంత సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు కొంత జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపైన కొంత సస్పెన్స్ వీడే అవకాశం ఉంటుంది. మరోవైపు పార్టీలో కూడా కొంత గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి కార్యకర్తల దాకా అందరూ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్వహించాలి అని కొంత పార్టీకి ఇప్పటికే విన్నతులు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి సీఎం రేవంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, మరి క్యాబినెట్లో మరి 7వ తారీఖు క్యాబినెట్ జరుగుతుందా లేదు, ఎన్నికల ఫలితాల తర్వాత క్యాబినెట్ నిర్వహించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, క్యాబినెట్లో ఎటువంటి చర్చ జరుగుతుంది, ఇదంతా కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాజకీయాన్ని దిశ మార్చే అవకాశాలు స్పష్టంగా ఈ యొక్క తీసుకునే నిర్ణయం బేస్ చేసుకుని ఉంటుంది. సో మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎప్పటికీ సస్పెన్స్ వీడే అవకాశాలు ఉంటాయి. మరి కోర్టులోనే తేల్చాల్సినటువంటి అవసరం ఉందా, లేదు అంటే సీఎం రేవంత్ కొంత కాంప్రమైజ్ అయ్యి పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా, ఏం జరగబోతుంది? మరి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.